సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సిబిఐ కోర్టులో కొన్ని కీలక అంశాలు బయటికి రావడం జరిగింది. అది సందీప్ రాయ్ విషయంలోనూ సందీప్ ఘోష్ విషయంలో కూడా. అయితే 30th లోపు వీటికన్నిటినీ పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి ఆసక్తి అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి విషయంలో. అయితే సిబిఐ కోర్టు ఎలాంటి విషయాల్ని రివీల్ చేయడం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సిబిఐ కోర్టు సందీప్ రాయ్, సందీప్ ఘోష్ గురించి ఏం చెప్పడం జరిగింది అసలు? నాగరాజ్ గారు, నిన్న సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ని ఇద్దరిని తీసుకొని సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం సెల్డా కోర్టులో నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న అభిజిత్ మండలు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఆ బెయిల్ని ఏదైతే నిరాకరిస్తూ మన సెల్డా కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అందులో ఒక వాక్యం ఏంటంటే, ఒక సెంటెన్స్ ఏంటంటే, రేరెస్ట్ రేర్ అన్నటువంటి ఒక సెంటెన్స్ వాడారండి సెల్డా కోర్టు వాళ్ళు. ఓకే. విస్తుబోయే నిజాల్లో వాళ్ళు ఎప్పుడైతే గగురుపడిచే నిజాలు, భయానకమైనటువంటి నిజాలు చూసిన తర్వాత వాళ్ళు ఒక సెంటెన్స్ వాడడం జరిగింది, రేరెస్ట్ రేర్ ఈ కేసు అని చెప్పడం జరిగింది. ఇందులో సిబిఐ అధికారులతో మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధులు ఒక విషయం చెప్పారు. ఇతనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది సందీప్ ఘోష్ అని చెప్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు సెల్డా కోర్టు. సెల్డా కోర్టు చెప్పిన ఏకైక వాక్యాన్ని నేను సెంటెన్స్ యాస్టీస్గా వాడుతున్నాను. నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ద అక్యుజేషన్ ఇన్ గ్రేవ్ అని కోర్టు చెప్పడం జరిగింది. అంటే ఆరోపణల్ని సమాధి చేయాలి అనే గురుత్వాకర్షణతో చేశారు. కరెక్ట్గా యాస్టీస్గా ట్రాన్స్లేట్ చేయగలిగితే అలా ఉంటుందన్నమాట. అంటే ఏదైతే నిజాలని సమాధి చేసే ప్రయత్నం చేశారు అన్నటువంటి మీనింగ్ వస్తుంది. ఇది కోర్టు డైరెక్ట్గా చెప్పినటువంటి వ్యాఖ్య ఇది సంబంధించి. అయితే ఈ యొక్క ఇందులో భాగంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను నాగరాజ్ గారు. ఆనంద బజార్ అని వెస్ట్ బెంగాల్ కలకటాలో కొన్ని వందలేళ్ల నాటి పత్రిక, మ్యాక్సిమం నిజాలు వెలికి తీయడంలో ఆనంద బజార్ పత్రిక చాలా పేరెనికగన్న ముఖ్యంగా పత్రిక. అది వెస్ట్ బెంగాల్లో అనేక సంవత్సరాలుగా, బహుశా నాకు తెలిసి స్వాతంత్రోద్యమ పోరాటం నుంచి కూడా ఉన్నటువంటి ఆనంద బజార్ పత్రికలో ఏ వ్యాఖ్యలకైనా ఒక నిబద్ధత ఉంటుంది, ఒక సెంటెన్సిటీ ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది, ముఖ్య అథెంటికేషన్ ఉంటుంది. అటువంటి ఆనంద బజార్ పత్రికలో నిన్న జరిగిన కొన్ని న్యూస్ ఐటమ్స్ చూసిన తర్వాత, అంటే బహుశా వాళ్ళు చేసినటువంటి ఎంక్వైరీస్ మీద ఉన్నటువంటి వార్తని నేను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు. ఇందులో భాగంగా సందీప్ ఘోష్ ఎలాంటి వాడు, సందీప్ ఘోష్ ఏం జరిగింది, సిబిఐ కోర్టు వెలికి తీసినటువంటి నిజాలు ఎలాంటివి అని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు చెప్పినటువంటి వార్త నిజంగా భయానకంగా భయకంపితులను చేసే విధంగా ఉంది నాగరాజ్ గారు. ఏమిటి ఆ విషయం అంటే, సందీప్ ఘోష్ ఎవరైతే ఆర్జేకర్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్, ఆయన చేసినటువంటి నిర్వాకాలు ఎలా ఉన్నాయండి ఒక ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తారు. అందులో ఫస్ట్ చేసింది ఏంటంటే, ఎక్కడైతే ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయో ప్రతిరోజు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో కొంతమంది కలిసి అక్కడ మందు పార్టీ చేసుకుంటారని, ముఖ్యంగా మందు అలా విధంగా కొన్ని రకాలైన ఎన్వి ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చి అక్కడ సాయంత్రం పూట ఒక చిన్న దావత్ చేసుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లోనే చేసుకుంటారు. చేసుకున్న తర్వాత దీనికి కొంతమంది కాలేజ్ అమ్మాయిల్ని, ముఖ్యంగా ఈ యంగ్ పీజీటీ స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఆ ప్రాంతానికి పిలిపిస్తారని, ఈ మొత్తం కార్యక్రమం కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇందులో భాగంగా ఏం చేస్తారంటే, ఎవరైతే అక్కడ ఆపరేటర్ ఉంటారు, సిస్టమ్ ఆపరేటర్ ఉన్నటువంటి ప్రసూన్ చటోపాధ్యాయ అన్నతను ఇమ్మీడియట్గా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత టోటల్గా ఈ కార్యక్రమం డిలీట్ చేసేస్తాడు ప్రసూన్ చటోపాధ్యాయ. దీనికి సంబంధించి ఈ ప్రసూన్ చటోపాధ్యాయ గురించి మనం ఇంతకుముందు ఒక 3 వీడియోస్ బిఫోర్ మనం మాట్లాడడం జరిగింది. ఈయన్ని కూడా అరెస్ట్ చేశారు. ప్రసూన్ చటోపాధ్యాయ కూడా, ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నాగరాజ్ గారు, కొద్దిగా చెప్పడానికి నాకు ఇట్లాంటి పదాలన్నీ కూడా మీడియాలో మాట్లాడడానికి కొద్దిగా సంశయాత్మకమైనప్పుడు కూడా చెప్పక తప్పని పరిస్థితులు చెప్తున్నానండి. ప్రతిరోజు సాయంత్రం ఒక మేకపోతుని కొట్టి దాని యొక్క తలకాయ మాంసాన్ని, ఇక్కడ మన తెలంగాణ చెప్తారు తలకూర అని చెప్తారు, దాన్ని ప్రతిరోజు కట్ చేసుకొని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే మన ఏదైతే బెంగాల్ లాబీలో ఉన్నటువంటి ప్రధాన డాక్టర్స్ కొంతమంది వచ్చి ప్రతిరోజు ఎవ్రీ వీక్ 3 times or 4 times అందరు కలిసి గ్యాదర్ అందరూ అయ్యి ఇక్కడికి ఒక మంచి దావత్తు చేసుకుంటారు. మంచిది ఖానా పీనా గానా అన్నట్టుగా అన్ని రకాల ఎంజాయ్మెంట్ తోటి సందీప్ ఘోష్ ఆధ్వర్యంలో ఇదొక ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుద్దని, ఎవరైనా ఈ లాబీకి సంబంధించి యాంటీగా ఎవరు మాట్లాడినా, ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, ఈయన సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్, నెగిటివిటీ ఇన్ఫర్మేషన్స్ ఏవచ్చినా సరే వాళ్ళందరినీ, ఆ కాలేజీ స్టూడెంట్స్ని ఈ ప్రాంతానికి పిలిపించి వాళ్ళనే భయపెడుతుంటారు అన్న విషయం అయితే తెలిసింది. దీనికి సంబంధించినటువంటి ఏ రోజుకి ఆ రోజు ముఖ్యంగా స్టూడెంట్స్ని భయపెడతారు. ఇందులో చాలామంది పీజీటీ స్టూడెంట్స్ అందరినీ కూడా భయపెట్టే కార్యక్రమం ప్రతిరోజు సందీప్ ఘోష్ ఇందులో చేస్తూ ఉంటాడు. అయితే ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ మొబైల్స్ కానీ ఏవీ లేకుండా అక్కడ భయపెట్టి ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్లు ఏవీ లేకుండా ఎప్పటికప్పుడు ఈ ప్రసూన్ చటోపాధ్యాయ అన్న వ్యక్తి ఏం చేస్తుంటే మళ్ళీ ఎప్పటికప్పుడు
డిలీట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం ప్రసూన్ చట్టోపాధ్యాయుని కూర్చొని పోలీసులు సిబిఐ వాళ్ళు ఇంటరాగేషన్ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ అభయ్ అన్నట్టు చెప్పిన అమ్మాయిని కూడా గడిచిన ఒక 1 వీక్ బ్యాక్ ఇక్కడ ఈ ఒక్క విషయం కాదు నాగరాజు గారు, ఈ కాలేజీలో అవయవాల యొక్క స్మగ్లింగ్, ముఖ్యంగా తైవాన్ దేశానికి అవయవాల స్మగ్లింగ్ చేస్తూ ఉంటారని, ఎన్నో రకాల దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారని, ఈ రకమైన హ్యూమన్ ట్రాఫికింగ్, చాలా ఇన్ని అరాచకాలు ఎన్ని అకృత్యాలు జరగాలో అన్ని రకాల అరాచకాలకి అకృత్యాలకి ఆర్జికర్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి మాజీ సందీప్ ఘోష్ తన కాలేజీని అడ్డాగా చేసుకొని ఎన్నో దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటే వీటన్నిటిని అభయ కొద్ది రోజుల క్రితం ఏం చేశారంటే, ఏదైతే ఒకరోజు ఆపరేషన్ థియేటర్లో సందీప్ ఘోష్తో పాటు చేసిన అరాచకాలకి తన మొబైల్ ఫోన్ తోటి అభయ ఫోటో క్యాప్చర్ చేశారని, ఒక వీడియో క్యాప్చర్ చేశారని, ఈ విషయం తెలుసుకున్న సందీప్ ఘోష్ ఈమెని పిలిపించి గట్టిగా మందలించాడు. ఆ యొక్క ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయకపోతే నీ మీద చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తాం, నిన్ను డిస్మిస్ చేస్తాం, నీకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి సందీప్ ఘోష్ వ్యక్తిగతంగా అభయని బెదిరించాడని, అభయని అవమానపరచాడని, ఒకవేళ నువ్వు చేయకపోతే నిన్ను డెఫినెట్గా ఈ కాలేజీని డిస్మిస్ చేస్తాను, నిన్ను సస్పెండ్ చేస్తాను, నీకు ఎడ్యుకేషన్లో పాస్ కాకుండా చేస్తానని అనేక రకాల సామ దాన భేద ప్రయత్నాలు చేశాడు. చిట్ట చివరగా దండోపాయం అనే కృత్యానికి సందీప్ ఘోష్ ఒడిగట్టాడు. అందులో భాగంగానే ఈ అమ్మాయి రేపుకి గురి కాబడ్డది అని ఆ పత్రికలో వచ్చిన వార్త యొక్క కథనం. సో సందీప్ ఘోష్ యొక్క అక్రమాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఇతనికి కీలకంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే సంజయ్ రాయ్. ఈ సంజయ్ రాయ్ ఏం చేశాడు, ఇతను కూడా ఒక కంప్లీట్గా ఒక నెక్రోఫిలిక్ ఉన్నటువంటి, అంటే శవాల విధానం కలిగినటువంటి ఒక మానసిక వైకల్యం చెందిన దౌర్భాగ్యుడు ఈ యొక్క సంజయ్ రాయ్. ఇతను ఏం చేశాడంటే, సంజయ్ రాయ్ మీద ఒక కథాండ వస్తూ ఆ పత్రికలో ఏం డీటెయిల్స్ ఇచ్చారంటే, సంజయ్ రాయ్ ప్రతిరోజు రాత్రి సాయంత్రం 7:30 గంటల నుంచి 8 గంటల మధ్యలో మార్చురీ హాల్ కంప్లీట్గా క్లోజ్ చేసేసిన తర్వాత ఆ ప్రాంతానికి మిడ్ నైట్ పూట వెళ్ళి శవాలతో చెప్పుకోవడానికి కూడా అత్యంత హేయమైనది, అత్యంత దౌర్భాగ్యమైనది, దరిద్రం కొద్ది ఈ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో నాగరాజు గారు, చెప్పుకోలేని పరిస్థితుల్లో నా నోటితో అటువంటి దౌర్భాగ్యం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే, ఇతను మార్చురీ రూమ్లోకి వెళ్ళి అక్కడ శవాలతోటి నేను ఇంకా దాన్ని కంప్లీట్ చేయాలని అర్థం చేసుకోండి నాగరాజు గారు, అటువంటి దుశ్చర్యకి పాల్పడతాడు. ఈయన పాల్పడిన తర్వాత దాన్ని మొబైల్తో ఫొటోస్ తీసుకొని ఆ పోర్నోగ్రఫీ యాడ్స్కి వీటిని అమ్ముతాడని తెలిసి ఇందులో ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇట్లాంటిది ఈయన ప్రతిరోజు చేస్తూ ఉంటాడని. అందుకని మార్నింగ్ 4 గంటల నిమిషాల్లో ఇతను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సెమినార్ హాల్లోకి వెళ్ళాడు. కారణం ఏంటంటే, ఈ కార్యక్రమం చేయడానికే వెళ్ళాడని సిబిఐకి ఇంటరాగేషన్లో బయలుపడిన విషయం మనకి రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషన్లో తెలుస్తుంది. అయితే ప్రతిరోజు చాలామంది చెప్తారు, ప్రతిరోజు సాయంత్రం 7:30-8 గంటల మధ్యలో ఈ కంప్లీట్గా మార్చి రూమ్ లైట్ ఆఫ్ చేసేసినప్పుడు కూడా మరలా మార్నింగ్ 9:30-10 గంటలకు ఓపెన్ చేస్తారు. అంటే అనాథ శవాలయాలు, ఎవరూ లేనటువంటి శవాలని భద్రపరిచే గది మార్చురీ రూమ్. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అందుకొని లేటుగా వచ్చే వాళ్ళకు కూడా బాడీస్ని భద్రపరిచే గది మార్చురీ రూమ్. అయితే ఈ మార్చురీ రూమ్ యొక్క కీస్ ఎక్కడ ఉన్నాయంటే సందీప్ ఘోష్ యొక్క ఇంట్లో దొరికాయి. ఇక్కడ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, మార్చురీ రూమ్ తాలూకా కీస్, అంటే ఆఫీస్లో ఉండాల్సిన మార్చురీ రూమ్ తాలూకా తాళాలు సందీప్ ఘోష్ ఇంట్లో ఎందుకు ఉన్నాయి? ఈ సందీప్ ఘోష్ ఇంట్లోనే కాకుండా సేమ్కి సంజయ్ రాయ్ దగ్గర కూడా దొరకడం జరిగింది ఆయన ఇంటిని రైడ్ చేసినప్పుడు. సో సిబిఐ ఇంటరాగేషన్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ దొరికిందో ఈ కీస్ అన్నవి అక్కడ ఉంటున్నాయని, ఇదే కాకుండా కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ఏంటంటే, ప్రతిరోజు రాత్రి చాలా సమయం వరకు కూడా మార్చి రూమ్లో ఉన్నటువంటి హాల్లో, అది ముఖ్యంగా 4th ఫ్లోర్ పైన ఉంటుంది, ఆ లైట్స్ అన్ని కూడా ఎప్పుడు ఆఫ్ చేసి ఉంటాయి కానీ మిడ్ నైట్ ఒక్కొక్కసారి బ్లింక్ అవుతూ కనిపిస్తుంటాయని, చాలాసేపు లైట్స్ ఆన్ చేసి ఉంటాయని చాలామంది ప్రత్యక్ష సాక్షులు. ఎందుకంటే మార్చి రూమ్కి వెళ్ళాలంటేనే భయానకంగా ఉన్నటువంటి రూమ్ కాబట్టి ఎవరు అటువైపు వెళ్ళడానికి సాహసించారు. కానీ మిడ్ నైట్ చాలా సమయాల్లో అక్కడ లైట్లు వెలుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది కూడా ఇంటరాగేషన్ చేసినప్పుడు ఈ విషయాన్ని తెలియపరిచారు. అంటే ఇప్పుడు ఏదైతే సంజయ్ రాయ్ మీద అప్లికేషన్ చేస్తున్నారో, అంటే అలిగేషన్ వచ్చిందో, దీన్ని కన్ఫర్మేషన్ చేసుకునే విధంగా సిబిఐ వాళ్ళు అనేక రకాల ఆధారాలను సేకరిస్తున్నారు. మొన్నటి వరకు మనం అనుకున్నట్టుగా సంజయ్ రాయ్ మాత్రమే కీలక నిందితుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా వస్తున్నటువంటి ఆయన మీద ఈ అక్రమార్జన కేసులకు సంబంధించి ఒక్కొక్క త్రవ్వకాలు మొదలుపెట్టిన తర్వాత, ఎప్పుడో సింధు హరప్ప నాగరికతలో బయలుపడిన త్రవ్వకాల్లో కొత్త వస్తువులు, పాత అవశేషాలు ఎట్లయితే భయపడతాయో, సందీప్ ఘోష్ యొక్క అక్రమాలను తవ్వుతుంటే ఎప్పుడెప్పుడో పురాణంగా ఆయన చేసినటువంటి ఆ ఆర్థిక అవకతవకలతో మించి అనేకటువంటి అత్యంత దుశ్చర్యలు, అత్యంత దారుణమైనటువంటి అకృత్యాలను ఒక్కొక్కటిగా బయలుపడుతుంటే, అందుకే సిబిఐ కోర్టు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా రేరెస్ట్ రేర్ అన్న వర్డ్ వాడడం జరిగింది. నేను సెల్డా కోర్టులో కూర్చుంటే ఎవరైతే జస్టిస్ ఉన్నారో అతను మాట్లాడడం జరిగింది. రేరెస్ట్ రేర్ కేసు, బహుశా నా జీవితంలో ఇలాంటి రేరెస్ట్ రేర్ కేసు చూడలేదు అని జస్టిస్ గారు వెలుగులోకి తీసుకొచ్చిన వర్డ్. బహుశా ఇవన్నీ వాళ్ళు చెప్పకపోయినప్పుడు కూడా రేపు సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఇవన్నీ వెలుగులోకి వస్తే మాత్రం బహుశా నేనేం చెప్పడం నాగరాజు గారు, ఇట్ ఇస్ అ వరస్ట్ కేసు అవుతుంది.
ఖచ్చితంగా మాత్రం అభయకి అయితే న్యాయం జరుగుతుంది. అయితే అభయ్ అనే అమ్మాయి తీసినటువంటి వీడియోస్ అవన్నీ కూడా అభయ ఫోన్లో చూసి చెప్తున్నారా, లేకపోతే మళ్ళీ ఏమైనా వాట్సాప్ డిలీట్ అయిపోయినటువంటి మెసేజ్ని మళ్ళీ డీకోడ్ చేసి మాట్లాడారన్నది మనకి రేపు చర్చలో తెలిసే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. డెఫినెట్గా ఏదేమైనా జస్టిస్ జరుగుతుంది అనేటువంటి విషయం బలంగా మీరు చెప్పేదాన్ని బట్టి అయితే మనకి దీనికి సంబంధించి మరొక విషయం కూడా మీకు తెలియపరుస్తాను. జస్టిస్ మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంది అనడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పే అవకాశం ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. డెఫినెట్గా నిన్న అంటే ఎస్టర్డే, ఈరోజు 27వ తారీఖు, నిన్న 26వ తారీఖు నుంచి మెయిన్ సెంటర్స్ అయినటువంటి కలకత్తా నడిబొడ్డు అయినటువంటి బౌ బజార్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, అలాగే స్వాస్థ్య భవన్, అలాగే కాళీఘట్ ఈ ప్రాంతాల్లో 5గురు మించి గుమికూడదని చెప్పి కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ సిపి గారు ఒక ఉత్తర్వులు జారీ చేసినట్టుగా నిన్న బయటకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి సంబంధించి అంటే ఏదో జరగబోతుంది అక్టోబర్ 1న, దీనికి సంబంధించి పోలీసుల ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఎక్కడో ఇన్ఫర్మేషన్ జరిగింది కాబట్టి 5గురు మించి ఎవరు కూడా గుమిగూడకూడదు, నిషేధాజ్ఞలు వేశారు మెయిన్ సెంటర్స్ ఎక్కడ కూడా. ఎందుకంటే మొన్నటి వరకు 48 రోజుల పాటు నాన్ స్టాప్గా నిరసనలు చేశారని మనకు తెలుసు. అయితే అటువంటి అప్పుడు నిషేధాజ్ఞలు లేవు, ఎక్కడ గుమికూడదని చెప్పి. కానీ ఇమ్మీడియట్గా నేను 26th డేట్ నాడు ఎవరు కూడా గుమిగూడి ఉండకూడదు 5గురు మించి అని చెప్పి సిపి గారు లెటర్ చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు. దీని మీద ప్రతిపక్షాలు మాత్రం గట్టిగా మండిపడుతున్నాయి. ఎందుకంటే ఏదో తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు, జనాలు ఇక్కడ సమీకరణ కాకూడదని వాళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్షాలు. కానీ యాజ్ ఎ జ్యుడిషియల్ కేటగిరీ మేమనుకుంటుంటే ఏదో ఒక రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆ రిజల్ట్ వచ్చేసరికల్లా కలకత్తా నగర వీధుల్లో ఎటువంటి అరాచకాలు అకృత్యాలు జరగకూడదని చెప్పి మనోజ్ కుమార్ వర్మ గారు ఎవరైతే ఉన్నారో సిపి కొత్తగా నియమితున్న సిపి గారు ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేశారని మనం తెలుసుకోవచ్చు నాగరాజు గారు. బట్ ఏదేమైనా వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ అనే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్. అందుకే అంటే జనరల్గా ఏదైనా అన్యాయం జరిగింది అని అంటే ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో కేసు ఎప్పుడైతే మనం మాట్లాడుకోవడం జరిగిందో దీనికి సంబంధించినటువంటి వాటిలో సత్వర న్యాయం కోసం చాలామంది బాధితులు కూడా ఇవాళ అన్యాయంగా ఎవరైతే ఇరికించబడ్డారో, ఏదైనా తెలియకుండా ఏదైనా వాటిలో ఇరికించబడ్డారో, లేదు అనుకుంటే ఎవరైనా సరే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఫీల్ అవుతున్నారో, లీగల్గా మిమ్మల్ని అప్రోచ్ అవుదామని చెప్పేసి చాలామంది వస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అయ్యి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. అండ్ మనం రెగ్యులర్గా అనుకునేదే సత్వర న్యాయం అక్టోబర్ 1 లోపు ఏదో జరిగే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.